ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయం ప్రత్యేకంగా తూరు అధిపతి లూసిఫర్ తూరు అధిపతి ఒక మానవుడు. లూసిఫర్ కెరూబు. ఈ కెరూబు యొక్క లక్షణాలన్నీ కూడా, అపవాది యొక్క గుణగణాలన్నీ కూడా తూరు అధిపతిలో రిప్రజెంట్ అయి ఉన్నాయి. అందుకే తూరు అధిపతి నాశనం గురించి చెబుతున్నాడు. ఒక మనిషిని వారి ఎదుట ఎగ్జాంపులరీగా చూపించి లూసిఫర్ యొక్క పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్లో లూసిఫర్ను గురించిన వివరాలు తెలిపేటువంటి అధ్యాయాల్లో యెషయా గ్రంథం 12వ అధ్యాయం, తేజో నక్షత్రమా వేకువ చుక్క, ఎట్లు నీవు ఆకాశము నుండి పడితివి, ఎట్లు నేలమట్టం వరకు నరకబడితివి, దేవుని సింహాసనము కంటే నీ సింహాసనమును ఎత్తైన దానిగా చేసుకోవాలని నీవు నీ మనసులో అనుకుంటివి కదా. అలాగే యెహెజ్కేలు 28వ అధ్యాయం ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నది. అందులో 15వ వచనం నుండి, పాపము నీ యందు కనపడు వరకు నీవు యథార్థవంతుడుగా ఉంటివి, దేవుని తోటలో తిరుగుచూ ఉన్నవో కెరూబు అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యములో లూసిఫర్ను గూర్చినటువంటి మాటలు ఆదికాండం 3వ అధ్యాయంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇలా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి, కొరింథీ పత్రికలో. కనుక ఇక్కడ సాటన్, శత్రువు, ద ఎనిమీ ఆఫ్ గాడ్ గురించి అర్థం చేసుకోవటానికి యెహెజ్కేలు చెబుతూ అన్య దేశము యొక్క నాశనాన్ని వర్ణిస్తున్నాడు. చూడండి, 28వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటించుము, ప్రభువుకు యెహోవా సెలవిస్తోంది ఏమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతను అయినట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచు ఉన్నావు. చూడండి, దేవత అనేటువంటి అండర్స్టాండింగ్లో సముద్రము మధ్యన ఆసీనుడైన దేవత అనేది పర్టిక్యులర్గా ఆ దేశములో ఒక ఉపమాన భావంగా చర్చలో ఉండిన అంశమై ఉండాలి. లేకపోతే ఆ పబ్లిక్ అది అర్థం కాదు. చూడండి, సముద్రము మీద సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి దేవత. వాస్తవంగా సముద్రము మీద సింహాసనం వేసుకుని కూర్చునే దేవత లేదు. దేవుడి అధికారం సముద్రం మీద. సముద్రం మీద అధికారి ఎవరు? దేవుడు. సముద్రానికి అడ్డకట్ట వేసింది ఎవరు? దేవుడు. సముద్ర దిగంతాలను సృష్టించింది ఎవరు? దేవుడు. సముద్రమును దానిలోని జీవరాశులను సృష్టించింది ఎవరు? దేవుడు. ఆకాశములను సముద్రాన్ని విడదీసి ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. అది కానీ 1వ అధ్యాయం చాలా తాటగా చెబుతాను. కానీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. మనుషుల యొక్క హృదయాలలో దేవుని స్థానాన్ని దొంగిలించేటువంటి తిష్ట వేసుకున్నటువంటి ఒక భావన కలిగినటువంటిది ఈ దేవత అని చెప్పాడు. అన్నప్పుడు లూసిఫర్. ఫాలన్ ఏంజల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్మాల్ జీ గాడ్స్. స్మాల్ జీ అన్నప్పుడు గాడ్ అనే పదానికి క్యాపిటల్ జీ వాడతారు. స్మాల్ జీ అన్నప్పుడు దేవత అనే పదానికి వాడతారు. కనుక ఫాలన్ ఏంజల్స్ మనుషులను దేవుని వైపు నుండి తమ వైపుకు తిప్పుకొని తాము దేవతలుగా చలామణిలో ఉన్నారు అనేది
ఆనాటి ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది. కనుక దేవతనైనట్టు సముద్రం మధ్య ఆసీనుడనై ఉన్నానని నీవనుకొనుచున్నావు, నీవు దేవుడవు కావు, మానవుడవై ఉన్నావు. నీవు దేవుడవు కాదు, మానవుడవై ఉన్నావు. అయి ఉండియో దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. దానియేలు హ్యూమన్ బీయింగ్. దానియేలుకు చాలా జ్ఞానం ఉంది. దానియేలు దేవుని మర్మములను శోధించి తెలుసుకున్నాడు. ఇది ఆత్మ ద్వారా తనకు బయలుపరచబడిందని తెలుసుకున్నాడు. కనుక దేవుడు ఈ లూసిఫర్ అనేటువంటి కెరూబుకు తానే తయారు చేసినప్పుడు, తానే నిర్మాణం చేసినప్పుడు, తానే సృష్టించినప్పుడు ఏ విధమైన చెడు లేని వానిగా చేశాడు. కానీ వాడికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, టు నో ద ట్రూత్స్ ఆఫ్ గాడ్, దేవుని సత్యములను తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఎలాగున తన సత్యమును గురించి ఎరిగి ఉన్నాడో అంతటి అభిప్రాయాన్ని దేవుని గురించి తెలుసుకునే ఆధిక్యత లూసిఫర్కు దేవుడిచ్చాడు. అక్కడే గర్వం వచ్చింది వాడికి. ఓ, దేవునికి ఇంత జ్ఞానం ఉందో, అయితే నేను కూడా ఇంత అభిప్రాయంలోకి వచ్చాను కనుక వై నాట్ ఐ వర్షిప్డ్, నేనెందుకు పూజించబడకూడదు అనే భావానికి వచ్చాడు. కనుక ఈ కాన్సెప్ట్ ఉంది చూశారు, నేను ప్రపంచ మానవుల చేత పూజించబడాలి అనేటువంటి భావన, లూసిఫర్ భావన కొందరు రాజులు వాళ్ళు ప్రవేశపెట్టే ప్రయత్నం చరిత్రలో కనిపించాయి. మనుషులందరూ ఈ ప్రతిమకే మొక్కాలి. ఆ ప్రతిమ మానవ రూపం, ఆ మానవ రూపం నెబుకద్నెజరుదే. కానీ మనుషులంతా మొక్కాలి. డెవిలిష్ యాటిట్యూడ్. ఆరాధన దేవునికే చెందుతుంది. ఓరి మనిషి వచ్చి నన్ను ఆరాధన చేయని చెప్పి చెబితే హౌ కెన్ యూ బిలీవ్ దట్? ఇది మనం తీవ్రంగానే ఆలోచించాల్సింది. అందుకనే తూరు అధిపతితో నువ్వు అలా చెప్పు, నువ్వు దేవుడవు కాక మానవుడవై ఉండి, దేవుడంత అభిప్రాయం కలిగినటువంటి వాడవై ఉండి, నేను దేవతను అని, దేవతనైనట్టు సముద్రం మధ్యన ఆసీనుడై ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ అంతటి నువ్వు అలా ప్రకటన చేసేసుకుంటున్నావు. నీకు మర్మమైనది ఏదియూ లేదు. వాస్తవంగా ఇది భౌతిక తూరు అధిపతికి ఆపాదించబడినప్పటికీ దీని బిహైండ్ పిక్చర్ లూసిఫర్ది. నీకు మర్మమైనది ఏదియూ లేదు. కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడు కాలములు సమయములు తన చేతిలో ఉంచుకున్నాడు అన్నాడు. ఇది నా మాట కాదు, నీ మాట కాదు, భక్తుల మాట కాదు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా అపోస్తల కార్యములో చెప్పారు. ఆయన ఆరోహణ అయ్యేటప్పుడు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, దాన్ని తెలుసుకున్నట్టు మీ పని కాదన్నాడు. కాబట్టి దేవునికి సర్వజ్ఞానం ఉన్నది, అపవాదికి జ్ఞానం ఉన్నది. సర్వజ్ఞానం ఆల్మైటీ, ఆ యొక్క ఆమ్నిషియన్స్ లూసిఫర్కి లేదు. కానీ చాలా ఇంటెలెక్చువల్, చాలా తెలివి కలిగిన వాడు. సర్వం అతనికి అలా చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. కనుక అన్నిటి మీద అవగాహన ఉంది అతనికి. నీవు నీ జ్ఞానం చేత, నీ వివేకం చేత ఐశ్వర్యం నొందావు. నీ ధనాగారాలకు వెండి బంగారం తెచ్చుకున్నావు. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత, వర్తకం చేత నీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకున్నావు. నీకు కలిగిన ఐశ్వర్యం కలిగిందని నీవు గర్వించిన వాడవయ్యావు. తూరుకు పట్టే గతిని గూర్చి అతని రాజుకు కలిగిన గర్వాన్ని చెబుతున్నాడు. జ్ఞానము చేత, వివేకం చేత ఐశ్వర్యం వచ్చిందట. ఇవాళ మరి క్రైస్తవులు జ్ఞానము వివేకము కలిగి జీవిస్తున్నారా? ఉంటే ఖచ్చితంగా ఐశ్వర్యం రావాలి. ఐశ్వర్యం రావటం తప్పు కాదు, ఐశ్వర్యం వచ్చిందని గర్వం రావటం తప్పు, పాపం. గర్వము పాపం, ఐశ్వర్యం పాపం కాదు. చాలామంది డబ్బు కలిగి ఉండుట పాపం అనే భావనలో ఉండిపోతున్నారు క్రైస్తవులు. అది పొరపాటు. బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. యోబు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు.
దావీదు ధనవంతుడు కనుక ధనవంతుడు అవటం పాపం కాదు, లోపం కాదు, నిషేధం కాదు. కానీ ధనవంతుడైనందుకు గర్వించటం పాపం. గర్వము పాపము. సహోదరుడా, సహోదరి, తూరుదేశపు అధిపతి తనకు కలిగిన విస్తారమైన ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేశాడట? గర్వము కలిగిన వాడయ్యాడు. గర్వము అంటే తాను ఉన్న స్థితి కంటే ఎక్కువగా నేను చేయగలనని భ్రమతో నిండిన వ్యక్తిత్వం. ఇప్పుడు నేనున్నాను, నాకు తెలిసింది చాలా తక్కువ, నాకు తెలిసింది ఎక్కువ అని నేను అనుకుంటే నాకు గర్వం వచ్చేస్తుంది. నేను ఎంతటి వాడిని, నాకేం తెలుసు అనుకుంటే ఎన్నడూ గర్వం రాదు. నేను ఎప్పుడు ప్రకటన చేస్తాను, ప్రీచర్స్ అందరిలోకెల్లా తక్కువ బోధకుడిని నేను అని చెప్పుకుంటాను. ద స్మాలెస్ట్ ప్రీచర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ బిగ్గర్ దాన్ మీ. నాకంటే గొప్పవాడు, గ్రేటర్ దాన్ మీ, నాకంటే ఉన్నతుడు. నేను అది ఎప్పుడు ఒప్పుకుంటాను. నాకేం తెలుసు బైబిల్, నాకేం తెలియదు, అబ్బో నాకు బైబిల్ అంతా తెలుసు అని అన్నాను అని అంటే లూసిఫర్ మైండ్ అన్నమాట నాది. కనుక ఆ వ్యాఖ్యానానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. మీరు కూడా అంతే. మీరు ఎప్పుడైనా సరే మీ జ్ఞానమును బట్టి, మీ బలమును బట్టి, మీ ధనమును బట్టి, మీ ఐశ్వర్యాన్ని బట్టి, మీ శక్తిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి నా అంతటి వాడు లేడని ఎవడైనా అన్నాడు అని అంటే పడిపోయాడు, పడిపోయాడు, పతనమైపోయాడు అని అర్థం. సోదరుడా, సోదరి, దేవునికి ఒక్కనికే ఆపాదించవలసినది ఆపాదించాలి. దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వకూడదు. మనిషి గర్వించినప్పుడు దేవుని కంటే గొప్పవాడని భావించుకున్నాడన్నమాట. దేవా నీకు స్తోత్రం, నీ కృప, నీ కృపచేత నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చావు, నాలెడ్జ్ ఇచ్చావు అనాలి తప్ప నేను సంపాదించుకున్నాను, నా అంతటోడు లేడు, నువ్వెక్కడ, నువ్వు ఉంటే ఏంటి, నువ్వు లేకపోతే ఏంటి, నాకేం తెలియదు అని నువ్వు అనుకోకూడదు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు. ఈ మధ్యన నేను కంప్యూటర్లో డిడ్ యు నో అని ఒక స్లైడ్స్ కంటిన్యూస్గా ఒక 30-40 స్లైడ్స్ వచ్చాయి. అవి చూసినప్పుడు ఆ 30 సంఘటనలు నాకు తెలియదు. 30 సంగతులు వ్రాశాడు అందులో. అందులో 1-2 మాటలు నేను చర్చలో కూడా చెప్పాను. భూమి మీద ఉన్న కోడి పిల్లల సంఖ్య ప్రపంచ జనాభా కంటే ఎక్కువ అంట. అట్లాంటివి డిడ్ యు నో అన్నప్పుడు అలాంటివి చెప్పాడు. అలాంటివి ఒక 30 స్లైడ్స్ చూశాను, ఒక్కటి కూడా నాకు తెలియలేదు. నేను ఎక్కడ గొప్పవాడిని చెప్పుకుంటాను, కానీ నువ్వు ఎక్కడ గొప్పవాడిని చెప్పుకుంటావు? ఏం తెలుసు నీకు? ఒకవేళ నువ్వు ఇంజనీర్ అయితే వైద్యం తెలుసా? నువ్వు డాక్టర్ అయితే కన్స్ట్రక్షన్స్ తెలుసా? వీఆర్ లిమిటెడ్ పీపుల్. మన మెదడు ఎంత? 1350 గ్రాములు. దీనిలో ఎంత స్టోరేజ్ ఉంటుంది? దెబ్బ తగిలితే డిస్టర్బ్ అయిపోతుంది. కనుక ఈ మెదడుతో, ఆలోచనతో నేను చాలా గొప్పవాడిని, చాలా సంపాదించేశాను అని అనుకుంటే నీ ఆస్తంతా అమ్మితే ఒక్క పూట భోజనం ప్రపంచ జనాభాకి పెట్టలేవు తెలుసా? నేను ఇలాగ ఆలోచిస్తాను. నేను 1,00,000 కోట్లు దాచుకుంటే ప్రపంచ జనాభా 880 కోట్లు. ఒక్క పూట భోజనం పెట్టగలనా నేను? చెప్పండి. భూమి మీద ఉన్న జంతువులు ఆకలి నేను ఒక్కరోజు తీర్చగలనా నా డబ్బుతో? అది మానవులకు సాధ్యమయ్యేది కదా. మానవుడు గర్వింప వీలు లేదు, సింపుల్, అంతే. ఏది ఇచ్చినా దేవుడిచ్చాడు, ఏది కలిగి ఉన్నా దేవుడిచ్చాడు, అంతే అని అనుకోవాలి తప్ప నేను చాలా గొప్పవాడిని, నా అంతటోడు లేడని అనుకుంటే నీ అంత దారిద్ర్యము కలిగిన వాడు మరొకడు లేడు. అదే జరిగింది తూరు అధిపతి. బంగారము, వెండి, ఐశ్వర్యం, జ్ఞానాతిశయం ఇవన్నీ సంపాదించుకొని గర్వించిన వాడు అయిపోయి యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటట? దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడా ఆలకించు. నేను పరదేశులను, అన్యజనులలో క్రూరులను నీ మీదకు రప్పిస్తున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గాలను వరదీసి నీ సౌందర్యాన్ని నీచపరుస్తారు. నీ దేశాన్ని తుత్తిరియలు చేసేటువంటి క్రూరులను నేను పంపిస్తాను. జ్ఞానవంతుని కత్తి తీసుకొని పొడుస్తూ ఉంటే
జ్ఞానం ఏం చేస్తుంది? కనుక జ్ఞానవంతుడిని కదా అని గర్వించితే శరీర బలాఢ్యులైన వారు వచ్చినప్పుడు జ్ఞానవంతుడు ఏం చేయగలుగుతాడు? కాబట్టి గర్వింప వీలు లేదు. నేను పరదేశులను నీ మీదకు పంపిస్తున్నా, నిన్ను పాతాళంలో పడేస్తాను, సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నువ్వు చస్తావు. నేను దేవుణ్ణని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? దేవుణ్ణి అని నీవు నిన్ను చంపేవాని ఎదుట చెప్పగలుగుతావా? నిన్ను చంపేవాడే నీకు దేవుడు వంటివాడు అంటే నీకంటే గొప్పోడని. నేను చంపుతున్నాడంటే నీకంటే గొప్పోడు కదా, నీకంటే బలాఢ్యుడు కదా, లేకపోతే చంపలేడు కదా. వాడితో నువ్వు చెప్తావా నేను దేవుణ్ణి అని? అర్థమవుతోందా? దేవుడు లూసిఫర్ను ఈ ప్రశ్నను అడుగుతున్నాడు. నిన్ను చంపువాని అనగా నిన్ను నేను పాతాళంలో వేస్తాను, ఐ హ్యావ్ ద అథారిటీ, అగ్నిగుండంలో వేస్తాను, ఐఎమ్ ద జడ్జ్. నాతో కూడా చెప్తావా నేను దేవుణ్ణి అని? అర్థమవుతుందా? దేవుడును అని ఎవడు ప్రకటన చేయడానికి లేదు. చాలామంది నేను దేవుణ్ణి అని చెప్పేసుకుంటున్నాను. దేవుడు అని చెప్పుకుంటే ఎంత ప్రమాదం తెలిసిన, అగ్నిగుండం డైరెక్ట్గా పోతాం. సున్నత లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేతిలో చచ్చిపోతావు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, అదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ఇలాగూ సెలవిచ్చెను. ఇది రెండవ ప్రత్యక్షత. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటించు. అయిపోయింది, ఏమీ లేదు. దేవుడు డిక్లేర్ చేసేసాడు, అంగలార్పు వచనమెత్తుము. మొదటి ప్రత్యక్షతలో హెచ్చరికిచ్చాడు, రెండో ప్రత్యక్షతలో జడ్జిమెంట్ డిక్లేర్ చేసేసాడు, ఖండం చేసేసాడు. అందుకే అంగలార్చేయమంటున్నాడు. కార్యం జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. దేవుడు చెప్పాడంటే జరిగిపోయిందని లెక్కలోనే తీసుకుంటాడు ఆయన దాన్ని. కనుక ఇంత పీరియడ్ తర్వాత జరుగుద్ది అనేది మానవులకు సంబంధించింది టైం అనేది. ఆయనకేమిటి? ఆయన మనస్సులో ఏదనుకున్నాడో అప్పుడు అది అయినట్టే ఆయన యొక్క ఉద్దేశాన్ని. భౌతికంగా అది కంప్లీట్ అవ్వటానికి మనం అనుకున్న సమయాలు పట్టవచ్చును, కానీ ఆయన యొక్క ఉద్దేశం అది ఇట్స్ ఎ కంప్లీటెడ్ వన్, అంతే. ఆయన తీర్పు తీర్చాడని తీర్చేశాడు. అది డిక్లేర్ అయ్యి దాని యొక్క పీరియడ్లో అది యాక్షన్లోకి వచ్చేటప్పటికి మనం చూస్తున్నప్పుడు అది సమయంగా కనిపిస్తుంది. కనుక తీర్పులు ఆయన ప్రకటించినవి ఆయన దృష్టిలో ప్రకటించేశాడు, అయిపోయినట్టుగానే ఆయన భావిస్తాడు. అందుకే వధువు సంఘంతో ఆయన అనుబంధాన్ని ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోగలిగాడు, ఫ్యూచర్ టెన్స్లో చెప్పలేదు. ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు నువ్వు మాదిరివి. దేవుని తోట యొక్క ఏదేనులో నువ్వు ఉన్నావు. దేవుని తోట అగు ఏదేను అన్నప్పుడు ఆదాము హవ్వలు ఉన్నటువంటి తోట కాదు, అది ఆదాము హవ్వల కొరకు నిర్మించబడిన తోట. ఒక తోట వేసి దేవుడు దానిలో వారిని ఉంచెను, దట్ ఈజ్ మెంట్ ఫర్ దెమ్. కానీ ఇది దేవుని తోట అని అన్నాడు. దేవుని తోట అన్నాడు, కానీ ఏదేనని పేరు పెట్టాడు. ఏదైనా అన్సర్టెన్, ఏదేను అనే మాటకు అర్థం అన్సర్టైన్, ఎక్కడున్నదో తెలియనిది అని అర్థం. నిశ్చయముగా ఇది ఉన్నదని తెలియనిది అని భావం. కనుక దేవుని తోట యొక్క ఏదేనులో నీవు ఉన్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మనాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇది తూరు రాజుకి భౌతిక అలంకారంగా ఉండుంటే, అలగోరికలుగా పరలోకంలో మరి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఉంది అని అంటే ఈ మెటీరియల్ అక్కడ ఉందనా? కాదు. ఆ సెలెస్టియల్ స్టేజ్ అర్థం చేసుకోవటానికి, దాని వైభవాన్ని చెప్పటానికి మనం ఉన్నతమైనటువంటి రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు విషయం మాట్లాడాం, అంతే. ఆ స్థితి భౌతికమైన స్థితి కాదు, పరలోకానిది. అమూల్య రత్నముతో అలంకరించబడ్డావు. నువ్వు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమయ్యారు. నియమించబడిన దినమున ఏమని నియమించబడ్డాడంటే, ఒక నాయకుడిగా నియమించబడ్డాడు.
ముఖ్యమైన దూతలన్నింటినీ దేవుడు చేసిన తర్వాత వాటి మీద 3 ప్రధానులను ఏర్పాటు చేశాడు. గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. ఈ లూసిఫర్ నియమించబడ్డాడు. వాయిద్యములను అమర్చబడిన వాడై, అతనికి ఒక బృందం ఇవ్వబడిన వాడై లూసిఫర్ నియమించబడ్డాడు. టు గ్లోరిఫై ద గాడ్, దేవుని మహిమపరచడానికి, స్తుతియాగం చేయటానికి సంగీతం ద్వారా. కొందరు అంటారు కదా, కెరూపుగా అతని రెక్కల శబ్దమే గొప్ప సంగీతం అని చెప్పి కవులు చెప్తూ ఉంటారు. అది ఎక్కడ బైబిల్లో రాసలేదనుకోండి. కవులు బాగా వర్ణిస్తారు కదా అర్థం కావటానికి. కాబట్టి నీకు పిల్లన గ్రోవులు వాయించు వారు సిద్ధమయ్యారు. అభిషేకమునొందిన కెరూబువై నీవు ఆశ్రయముగా ఉన్నావు, అందుకే నేను నిన్ను నియమించి తిని. ఒక అభిషేకం పొందిన కెరూబుగా, కెరూబు అన్నప్పుడే 6 రెక్కలు కలిగిన దేవదూత, చాలా బలమైనటువంటిది, ఆత్మజీవి. ఇది నిన్ను నేను నియమించుకున్నాను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు, కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరిస్తూ ఉన్నావు. పరలోకంలో రాళ్ళు లేవు, భూమి మీదే రాళ్ళు ఉన్నాయి. కనుక ఇక్కడ కాలుచున్న రాళ్ల మధ్య సంచరిస్తున్నావు అనే పదం మీరు అర్థం చేసుకోవాలి అని అంటే కొంచెం చరిత్ర చెప్పాలి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి పూర్వపు చరిత్ర చెప్పాలి. ప్రీ యాడమైట్ ఫ్లడ్, ప్రీ యాడమైట్ వరల్డ్ మీకు తెలియాలి. ప్రీ యాడమైట్ వరల్డ్, ప్రీ యాడమైట్ ఫ్లడ్, ఈ రెండు తెలియాలి. ప్రీ యాడమైట్ వరల్డ్ అంటే ఆదాము లేక పూర్వము ఉన్న ప్రపంచం. ఎక్కడుంది ఈ ప్రపంచం? ఆదికాండము 1వ అధ్యాయంలో చివరి వచ్చిన దగ్గరికి వచ్చేటప్పుడు 6వ దినమున దేవుడు నరుని చేసినట్టుగా ఉంది. 6 దినముల సృష్టికి ముందు ఆదికాండం 1:1లో చెప్పినటువంటి సృష్టి ఇదే భూమి మీద, ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి మీద వేరొక నివాసిత స్థితిలో, మనకి ఇప్పుడు భూమి మీద కాలుతున్నటువంటి రాళ్ళు కలిగిన స్థలాలు లేవు. కానీ కాలుతున్న రాళ్ల మధ్యన కాలిపోకుండా సంచరిస్తున్న ఒక జీవిగా కెరూబు కనబడుతున్నాడు. ఇది ఫిజికల్గా ఫస్ట్ ఇన్హాబిటేషన్ స్టేజ్లో దేవదూతలు భూమి మీద నివసించినప్పుడు ఈ అనుభవాన్ని చెబుతున్నాడు. అతడు పాపం చేసిన తర్వాత దేవుడు ఒక జలప్రళయం చేత ఈ భూమిని ముంచేశాడు. అందుకని ఆదికాండం 1వ అధ్యాయంలో ఆరిన నేల కలుగునుగాక అన్నాడు తప్ప భూమి కలుగునుగాక అనలేదు. ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. ఆల్రెడీ నేల ఎగ్జిస్టెడ్. ఆదికాండం 1:1లో చెప్పాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు అన్నాడు. కనుక భూమి మొదట సృజించబడింది. ఆ సృష్టి చేయబడిన భూమి మీద లూసిఫర్ నివాసం ఉన్నాడు. కాలుతున్న రాళ్ల మధ్యన సంచరిస్తున్న కెరూబులాగా నువ్వు ఉన్నావు. ఇది ఖచ్చితంగా తూరు అధిపతి అయిన భూమి మీద ఉన్న మానవుడి గురించి కాదు ఈ వచనము. ఇదే భూమి మొదటి నివాసిత స్థితిలో ఉన్నప్పుడు, మానవులు నిర్మాణం చేయబడక మునుపు, దేవదూతల నిర్మించబడిన తదుపరి వారు నివసిస్తున్న కాలంలో ఈ యొక్క అనుభవాన్ని లూసిఫర్ పతనం కాకముందు అనుభవించాడు. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు. ప్రతి మానవుడు పుట్టుకతోనే పాపి ఆదామును బట్టి. కానీ ఇక్కడ నీవు నియమించబడిన దినము మొదలుకొని అన్నాడు. పాపముని యందు కనబడ వరకు అని అంటే పాపం ప్రారంభమైంది ఇతని జీవితంలో ఒక పర్టికులర్ పాయింట్లో అనేది అర్థమవుతోంది. మొదట నీతిమంతుడు, తరువాత పాపి అయ్యాడు అని రాసింది ఇక్కడ. కానీ మానవుని విషయంలో మానవులందరూ కూడాను పాపములోనే పుడుతున్నారు, పాపము కలిగిన వారుగా పుడుతున్నారు, పాపిగా ఆవిర్భవిస్తున్నారు. కనుక ఈ వచనం ఖచ్చితంగా లూసిఫర్కి సంబంధించినటువంటిది. నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపముని యందు కనపడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉన్నావు. ఆ ఆలోచన దేవునితో సమానముగా ఉండాలనే ఆ ఆలోచన రాకపూర్వం లూసిఫర్ చాలా యథార్థంగా ఉన్నాడు. ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ చాలా ఉన్నాడు.
ఇవాళ సంఘాల్లో చాలామంది నమ్మకంగా అయ్యగారులను వెంబడిస్తూ కొంతకాలం అయినాక కొన్ని పాటలు నేర్చుకుంటారు, కొంత వాక్యం నేర్చుకుంటారు, కొన్ని మాటలు చెప్పడం నేర్చుకుంటారు, కొన్ని ప్రార్థనలు చేయటం నేర్చుకుంటారు, కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం నేర్చుకుంటారు, కొన్ని కేక్ కటింగ్స్కి పోతారు, కొన్ని పెళ్ళిళ్ళు చేస్తారు, కొన్ని ప్రధానాలు నిర్వహిస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది, మన అయ్యగారే చేయాలా ఇవన్నీ, మనం చేయకూడదా? ఆయన చేతులకు వచ్చే డబ్బు మనకు వచ్చేస్తే మనమే డైరెక్ట్గా ధనవంతులం అయిపోవచ్చు కదా, మనం కూడా కారు కొనేసుకోవచ్చు కదా, మనం కూడా చర్చి కట్టేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే ఈ అభిప్రాయం వచ్చిందో అప్పటి నుంచే ఆ ఆధ్యాత్మిక గురువుకి లేదా ఆధ్యాత్మిక దైవజనునికి వ్యతిరేకంగా మారిపోతాడు. ఇలా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాల్లో పనిచేసుకున్నామని చెప్పి బయటకు వచ్చి ఆ పెద్ద సంఘాల ప్యాటర్న్సే ఫాలో అవుతూ కోట్లు గడించినటువంటి దైవ సేవకులు నేను చూశాను. ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద డెవిల్. ఉన్నారు చాలామంది అట్లాంటి వాళ్ళు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము నుండి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రధాన దూతగా ఉండి ఆధిక్యత నొందిన అభిషేకము చేయబడిన కెరూబుగా ఉండి దేవుని అంత అభిప్రాయం కలిగి ఉండి దేవుని చేత ప్రత్యేకమైన గాన పరిచర్య కొరకు నియమించబడి విశేషమైనటువంటి ఆధిక్యతలను కలిగి ప్రత్యేకమైన జ్ఞానాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉండవలసిన లూసిఫర్ దేవుని యొక్క సింహాసనానికి ఆశపడ్డాడు. కారణాలు మనం నిన్న చదువుతూ వచ్చాం. మరలా దాని కంటిన్యూయేషన్ 16వ వచనం 15 చదివి 16కు వస్తాను. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. ఆది యందు దేవుడున్నాడు, మరెవరూ లేరు. దేవుడు దేవదూతలను చేసినాడు, దేవదూతలను ఆత్మజీవులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. పాపము లేదు అప్పుడు. సాతానుడు అనగా అపవాది అనగా లూసిఫర్ ప్రధాన దూత దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు వారి హృదయములో కలిగినదే పాపము. రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ కంట్రోల్, దేవుని నియంత్రణను దేవుని అధికారమును తిరస్కరించుట పాపము. తాను దేవుని వలె అవ్వాలి అనే అభిప్రాయానికి వచ్చుట పాపము. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. మరణము అనగా అగ్నిగుండము. దురాశ, ఆశ, దురాశ. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఒక మహాచక్రవర్తి ఉన్నాడు, అతని ద్వారపాలకుడు ఉన్నాడు. రాజు ప్రతిదినము మహాఘనత నొందుతూ సంచరించుట పనిచేయుట చూస్తున్న ద్వారపాలకుడు నేను కూడా అలా అయిపోవాలి అని కోరుకోవటం దురాశ. అర్థమవుతుందా? ద్వారపాలకుడు ఎక్కడ, రాజు ఎక్కడ? పౌరుషంలో, జ్ఞానంలో, తెలివితేటల్లో, సమర్పణలో, డెడికేషన్లో, కమిట్మెంట్లో అతనితో ఏం పోలిక? కానీ నేను రాజు అయిపోవాలి, నేను చక్రవర్తి అవ్వాలి. దురాశ. ఇది గర్భాన ధరిస్తే ద్వారపాలకుడు ఎంతకైనా దిగిస్తాడు, ఎంతకైనా దిగిస్తాడు. కనుక హృదయములో అనుకొనుట దురాశతో ప్రారంభమైతే తిరుగుబాటుతో అది బయటపడుతుంది.
పాపము హృదయంలో జరుగుతుంది. గుర్తెరగండి, పాపము హృదయంలో జరుగుతుంది. హృదయంలో పాపం జరిగింది కాబట్టి బాహ్యమున దేవునిపై భౌతికంగా తిరుగుబాటు జరుగుతుంది. ఎప్పుడైనా అంతే, హృదయంలో మొట్టమొదట పాపం సంభవిస్తుంది, తదుపరి బయటికి అది తిరుగుబాటు రూపంలో వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది బయట వారికి. దేవునికి తలంపులో ఉన్నప్పుడే తెలిసిపోతుంది పాపం, ఎవరి పాపమైనా. కనుక మొట్టమొదట పాపము ఉత్పత్తి అయినది ఇన్ ద హార్ట్ ఆఫ్ ద లూసిఫర్. లూసిఫర్ హృదయములో ఉత్పన్నమైంది. ఆది నుండి పాపం లేదు. లూసిఫర్ పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వలేదు. జాగ్రత్తగా వినాలి. దేవదూతల పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వలేదు. శిక్ష ఖరారు చేశాడు, ఇంకా అమలుపరచవలెను, అమలుపరచాల్సి ఉన్నది. పేతురు పత్రికలో పేతురు గారు వ్రాశాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక తీర్పు దినము కొరకు కావలి చీకటి బిలమున కావలి ఉంచెను అని అన్నాడు. లూసిఫర్ ఎప్పుడైతే తన హృదయములోని మాట మిగతా దేవదూతలతో షేర్ చేసుకున్నాడో వాళ్ళకు కూడా దేవునిలాగా అయిపోవాలనేటువంటి ఆ దురాశ వారిలో జనించింది, గర్భం ధరించింది. అది మనం అందరం కలిసి తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేయగలుగుతాడు అని అనుకున్నారు. దేవునికి సర్వజ్ఞానం ఉన్నది, దేవునికి తెలిసింది. సృష్టికర్త ఆయన, సృష్టి దేవదూతలు. సృష్టం ఏం చేయగలుగుతుంది దేవుణ్ణి, సృష్టికర్తని? దేవుడు వారిని పడద్రోశాడు. పడద్రోసినప్పుడు కొందరిని బంధించాడు, కొందరిని విడిచిపెట్టాడు స్పేస్లో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వాయుమండలంలో, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయని కొన్ని రకాల దురాత్మలను గురించి వివరించాడు. కొన్ని వాయుమండలంలో తిరుగుతున్నాయి, కొన్ని బంధించబడ్డాయి. లూసిఫర్ వాటికి అధిపతిగా ఉన్నాడు. వాడి విద్యుత్ ధర్మం ఏమిటంటే, వాడి యాటిట్యూడ్ ఏమిటంటే దేవుని పోలికలో చేయబడిన మనిషిని పడగొట్టడం. చూడండి, ఆదాము నిర్మించబడ్డాడు. చివరి మానవుని వరకు కూడాను మానవులందరి మీద సాతాను తన యొక్క యత్నాన్ని కొనసాగిస్తాడు. ఆదాము ఫెయిల్ అయ్యాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి పాపము వలన వచ్చేటువంటి జీతమైన మరణము నుండి మానవులందరినీ తప్పించి అగ్నిగుండంలో అపవాదిని అతని అనుచరులను వేసే వరకు కూడా మనుషులకు సువార్త ద్వారా రక్షించబట్టుకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది మనం అందరం తెలుసుకోవాలి. దేవదూతలు పడద్రోయబడినవి ఉన్నవి చూచారు, వాటి కొరకే అగ్నిగుండాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు తప్ప మానవుల కొరకు కాదు. మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుడికి ఇష్టం. కానీ అందరూ రక్షించబడరు. కొందరు అపవాదుని వెంబడించి వెళ్ళిపోతారు. దేవదూతలలో 2/3 వచ్చేశారు లూసిఫర్ పక్షంగా, దేవుని పక్షంగా 1/3 ఉన్నారు. ముగ్గురులో ఒకళ్ళు దేవుని వైపు, ఇద్దరు సాతాను వైపు వచ్చారు. ఇప్పుడు ప్రభువు యొద్ద ఉన్నది, సింహాసనం యొద్ద ఉన్నది పాపము చేయని దూతలు. పాపం చేసిన దూతలు తోసివేయబడ్డాయి. పరలోకములో ఉన్నటువంటి దేవదూతల సంఖ్యకు ఖచ్చితంగా రెట్టింపు వాయుమండలంలో, భూమండలంలో తిరుగుతున్నాయి. వాటికి అగ్నిగుండం తప్పదని వాటికి తెలుసు. కాబట్టి వాటితో పాటు మనుషులను కూడా అగ్నిగుండాన్ని తీసుకుపోవటానికి, అవిశ్వాసములోనికి మానవులను నడిపించటం వీటి యొక్క పని. ఇక నేను మరలా
ఇది మీకు నేను తర్వాత చెప్పే అవకాశం ఉండదు ఈ వచ్చిన తర్వాత. అందుకే ముందుగా చెప్పి ఇప్పుడు రాత్రి చెప్పిన మాట కొనసాగింపు ఈ వచనం నేను ప్రారంభిస్తున్నాను. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము వలన నీవు లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. గ్రామర్ గమనించాలి ఇక్కడ మీరు. లోపల పాపము చేయుచు వచ్చితివి, అన్యాయము పెంచుకున్నావు అన్నాడు. పాపానికి ముందు తలంపులలో అన్యాయము పెంచుకున్నావు. న్యాయము అన్యాయము, ఇది చాలా అన్యాయం కదా అంటాం మనం. అంటే ఏంటంటే ఇది చేయకూడదు కదా. పరుని భార్యను చెరిచిన వ్యక్తిని ఏమంటావు? ఇది చాలా అన్యాయం కదా. దావీదు తనకు అనేక మంది భార్యలు ఉండగా తనకు అత్యంత నమ్మకస్తుడు, తన 30 మంది గొప్ప యోధులలో ఒకడు అయిన హిత్తీయుడైన ఊరియా భార్య అయిన బత్షెబాను మోహించి ఆమెను తెచ్చుకొని వ్యభిచరించాడు. ఇది అన్యాయం కాదు. దావీదుకి కోపం వచ్చింది. నాతాను ఈ మాట ఒక ఉపమాన రూపంలో చెప్పినప్పుడు దావీదు కోపం వచ్చింది. ఒకడికి అనేకమైన గొర్రెలుండగా పొరుగువాడు ఒకే ఒక ఆడగొర్రె కలిగి ఉంటే దాన్ని తెచ్చి స్నేహితులకు వధించి విందు చేసేసాడంటే దావీదు కోపం తెచ్చుకొని అలాంటి వాడు నా దేశంలో ఉండకూడదు, చంపేస్తానన్నాడు. ఆ మనుషుడు నీవే. అర్థమవుతుందా? అన్యాయము అన్యాయము. పొరుగు వారిది మనము తీసుకున్నట్టు అన్యాయము అని మనకు తెలుసు కదా. అన్యాయం లోపల పెంచుకున్నాడు. లోపల కాదు, లోపల. బైబిల్లో తెలుగు భాషలో మంచి పదాలు వాడాడు, ఇంగ్లీష్ బైబిల్లో కామన్ వర్డ్సే వాడాడు. కానీ లోపల అనేటువంటి పదం ద ఇన్నర్ హార్ట్, ద హార్ట్ అండ్ ద ఇన్నర్ హార్ట్, అంతరంగము అనేటువంటి తర్జుమా మనం చూస్తాం. డీపెస్ట్ హార్ట్, డీప్లీ రూటెడ్ ఇన్ ద హార్ట్. హృదయం లోపల అన్యాయము పెంచుకుంటూ వచ్చేసింది. సోదరుడా, సోదరి, అన్యాయమైన కాంక్ష వాడిలో జనించింది. అది ఎంత పెద్దదైపోయిందంటే తిరుగుబాటు చేసి పతనమయ్యే దుస్థితికి వచ్చేసింది. కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. దేవుని పర్వతము, దేవుని సింహాసనము ఉత్తర సభా పర్వతం దిక్కున ఉన్నది. సభా పర్వతము, దేవుని పర్వతము, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు దేవదూతల సన్నిధి, అక్కడ ఆయన సింహాసనం ఉన్న చోటు. దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేదు. ఆయన సింహాసనం మీద వెలుగు, మెరుపులు తప్ప మరొకటి కనబడలేదు. దేవుణ్ణి చూడలేక దేవదూతల కండ్లు కప్పుకున్నారు. ఎన్నడూ దేవుని చూడలేదు. ఎన్నడూ దేవుని చూడని లూసిఫర్ దేవుని అంతటి ఇది కావాలని కోరుకున్నదంటే దాని లోపల ఎంతటి అన్యాయము పెంచుకుపోయింది, ఎంతటి అన్యాయం పెరిగి ఉంది. దేవుడు అందుకనే నాశనం చేశాడు. ఆశ్రయముగా ఉన్న కెరూబు అన్నప్పుడు ఓ గార్డియన్ చెరూబ్. గార్డియన్ అనేటువంటి పదం ఇతరులకు సంరక్షకుడుగా ఉన్న కెరూబు అని అర్థాన్ని ఇస్తాం. దూతలకు గార్డియన్గా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక బృందం ఇతని కింద ఉంది. హీ మిస్యూజ్డ్ దట్. దాన్ని అతడు పాడు చేసుకున్నాడు, దుర్వినియోగం చేశాడు. రాళ్ళ
కాలుచున్న రాళ్ల మధ్యన నీవిక సంచరింపవు. నిన్ను నాశనం చేసేశాను, నిన్ను నాశనం చేసేశాను. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. అండర్లైన్ దిస్ వర్డ్. నీ జ్ఞానమును చెరుపుకొంటివి. చెరుపుకొనుట పాపము అంటే అర్థం ఏమిటో తెలుసా? మిస్సింగ్ ద మార్క్. జ్ఞానము చెరుపుకొనుట పాపం. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ దాన్ని మిస్యూజ్ చేశాడు, దానిని మిస్ఫైర్ చేశాడు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చింది మేలు చేయుటకు, కీడు చేయుటకు కాదు. దేవుడు చేతులు ఇచ్చింది పని చేయుటకు, పొడుచుటకు కాదు. దేవుడు నోరిచ్చింది దీవించుటకు, శపించుటకు కాదు. దేర్ ఈజ్ ఏ గ్రేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దాన్ని విడిచిపెట్టి డైవర్ట్ అయ్యి మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, దేవుడు ఊరుకుంటాడా? దైవ చిత్తం ప్రకారం నడవటాన్ని విడిచిపెట్టి ఇష్ట ప్రకారం నడిస్తే దేవుడు శిక్షింపడా? లూసిఫర్తో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను నేలన పడవేస్తున్నాను, కావున నేను నిన్ను నేలన పడేస్తున్నాను. యెషయా గ్రంథంలో చెప్పాడు, తేజో నక్షత్రమా వేకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడద్రోయబడితివి, నేల మట్టుకు నరకబడితివి. ఎంత ఎత్తైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండాల్సిన లూసిఫర్ పాతాళానికి పడిపోయాడు. అర్థమవుతుందా? ఊర్ధ్వలోకమంత ఎత్తుకు ఎదిగిన లూసిఫర్ పాతాళ లోకములోని అట్టడుగు స్థితికి పడిపోయాడు. సహోదరుడా, సహోదరి, ఎదుగుతున్న కొలది మనం జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్న కొలది మన జీవితాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల ముసిని పండు వంటి చేదైనటువంటి అనుభవాలు మన యొక్క జీవితంలో చూడాల్సి వస్తుంది. ఊర్ధ్వలోకంలో దేవుని సన్నిధిలో దేవదూతల మధ్య తన విద్యుత్ ధర్మాన్ని సంగీతం రూపంలో నెరవేరుస్తూ దేవునికి ఆనందాన్ని కలిగిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్న లూసిఫర్ దేవుని సింహాసనంపై కన్నేసినందున దేవుడు అతనిని నేల మట్టుకు పడద్రోశాడు. సహోదరుడా, సహోదరి, పాతాళం వరకు పడద్రోశాడు, నేల నుండి నరికేశాడు. పాపము లూసిఫర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి చేర్చింది? దేవుని సన్నిధి నుండి పాతాళానికి చేర్చింది. పాపము మానవుడిని కూడా దేవుని సన్నిధి నుండి తొలగించి అగ్నిగుండానికి చేరుస్తుంది. సహోదరుడా, సహోదరి, పాపము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఇక్కడ రాజులు చూచుచూ ఉండగా నిన్ను హేళనకు అప్పగించెదను. తూరు దేశపు అధిపతితో పోల్చి అలంకార రీతిగా మాట్లాడుతున్నప్పుడు రెండు, ఒకటి లూసిఫర్ జీవితం, రెండు తూరు అధిపతి అయిన రాజు జీవితం కంపారిజన్ కరెక్ట్గా సరిపోయేటట్టుగా రాస్తున్నాడు ఈ మాట. నీవు రాజులు అవహేళన చేసేటట్టుగా అయిపోతావు. నీవు అన్యాయముగా వర్తకం జరిగించి కలుగు చేసుకునే విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలము నీ హృదయమును చెరుపుకొంటివి. కనుక అగ్ని నీలో నుండి నేను పుట్టిస్తున్నాను, నీలో నుండి అగ్ని పుట్టిస్తున్నాను అని అన్నాడు. సోదరుడా, ఒక వ్యక్తి నరహత్య చేస్తే ఆందోళన ఎక్కడి నుండి వస్తుంది? అతని అంతరంగంలో నుండే వస్తుంది. ఎందుకు మారిపోతాడు? భయపడి. తన అంతరంగంలోనే భయం వస్తుంది. అర్థమవుతుంది? అగ్ని పుట్టించడం అంటే అగ్ని పరిగెత్తిస్తుంది. లోపల అగ్ని ఉంటే ఎక్కడ ఆగుతుందో ఆ పరుగు ఆగదు, అది నిలవనీయదు. పతనమైపోయిన వ్యక్తి అలాగే ఉంటాడు. చాలా చండాలమైన ప్రవర్తనతోటి సమాజాన్ని పాడు చేస్తూ ఉంటాడు. వాక్యంలో చూడండి, రాజులు చూస్తుండగా నిన్ను హేళనకు అప్పగిస్తారు. అవమానము, సిగ్గు, భయము, ఆందోళన ఇవన్నీ కూడా అతని జీవితంలోకి వచ్చేసాయి. ఏదైనా వనములో ఆదాము కూడా కోరుకున్నది ఏమిటి?
నేను దేవుని వలె మారాలి. లూసిఫర్ యొక్క తలంపే ఆదాము హవ్వలు కూడా చేశారు. నేను దేవునిలా మారిపోవాలంటే దేవుడైపోవాలి. దేవుడి వలే ఉన్నారు వాళ్ళు, కానీ దేవుడు అంతటి వాడవ్వాలనుకున్నారు. దేవుని పోలిక స్వరూపం కలిగిన ఆదాము హవ్వలు దేవుని లాగా అయిపోవాలనుకున్నారు. ద సేమ్ సిన్ ఆఫ్ ద లూసిఫర్ ఆడమ్ ఆల్సో కమిటెడ్. ఆదాము కూడా చేశాడు, హవ్వ కూడా చేసింది. అయినప్పటికీ దేవుడు మనుషులను కనికరించాడు. ఎందుకు? ఇది వీరి నుండి పుట్టిన తలంపు కాదు. దే వర్ మోటివేటెడ్ అండ్ సిన్డ్. వారికి ఒక శోధన వచ్చింది, పడిపోయారు. అది వారిలో ఉత్పత్తి అయినది కాదు, వారికి ఉత్పత్తి అయ్యేటట్టు మోటివేట్ చేయబడ్డారు. సంబడి మోటివేటెడ్ దెమ్. అందుకే కనికరించాడు దేవుడు మానవులను. ఆదాము హృదయంలో దేవునిలా అయిపోవాలనేది ఎందుకు వచ్చింది? హవ్వ హృదయంలో ఎందుకు వచ్చింది? సాతాను చెప్పాడు మీరు దేవుని వలె అయిపోతారని. అప్పుడు కదా హవ్వ ఆ పండును చూచి రమ్యమైనది, ఆహారానికి మంచిదంది. కాబట్టి మనం గుర్తెరగాలి సోదరుడా సోదరి, వారు కనికరించబడటానికి కారణము దే వర్ డిసీటెడ్ బై లూసిఫర్. దేవుడు కనికరించాడు. వారికి శిక్ష విధించలేదు, వెంటనే తీర్పు తీర్చలేదు. ఆ తీర్పు వారి రక్షణార్థమై తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి వారు రక్షించబడటానికి మార్గాన్ని సుగమనం చేశాడు. ఇది సువార్త. తదుపరి వచనం, నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి. నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి. అర్థమైంది? పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి అంటే హృదయం. హృదయం అండి. పరిశుద్ధ స్థలం ఏది? హృదయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి పోయింది, దేవుని నుండి తొలగిపోయింది లూసిఫర్. హృదయ శుద్ధి పోయింది, దేవుని యొద్ద నుండి పారిపోయాడు ఆదాము. నీవు కూడా అంతే. నువ్వు పాపంలో ఉంటే యూ కెనాట్ కమ్ టు గాడ్. నువ్వు దేవుని యొద్దకు రాలేవు. పశ్చాత్తాపడి రావాల్సిందే. పశ్చాత్తాపడి రావాల్సిందే. నిన్ను అగ్ని కాల్చేస్తుంది. జనులందరూ చూస్తూ ఉండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేస్తాను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గురించి ఆశ్చర్యపడతారు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండు. మహాప్రభావంతో వెలిగిపోయిన కొందరు వారి పతనమైన బ్రతుకుల చేత నాశనమైనప్పుడు ఓ ఈ వ్యక్తి ఇలా అయిపోయాడేమిటి అని అనుకుంటారు. అవును కదా? చాలా అందముతో, సౌందర్యముతో, ఆరోగ్యముతో కళకళలాడుతున్న వ్యక్తి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తరువాత ఏ విధంగా అయిపోతాడు? ఎముకలు కూడా అయిపోతాడు. ఆ వ్యక్తేనా ఇతడు? అయ్యో అని ఎరిగిన వారందరూ అంటారు. ఎరిగిన వారందరూ అంటారు. అలాగనని లూసిఫర్ విషయంలో లూసిఫర్ యొక్క మహాఘనతను చూచినటువంటి దేవదూతలు అయ్యో ఇంత గొప్పవాడు ఇలా అయిపోయాడే అని అన్నారు. తూరు దేశపు అధిపతి యొక్క గొప్పతనాన్ని చూచినటువంటి ఇతర రాజులు అయ్యో ఇతడు ఈలాగున అయిపోయాడే అన్నారు. యెరూషలేము యొక్క గొప్పతనాన్ని చూచినటువంటి వారు యెరూషలేము పతనమైన తరువాత ఈ పట్టణం ఇలా అయిపోయిందే అని చెప్పి బాధపడ్డారు. యువర్ ఎండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ యువర్ లైఫ్. వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ విధమైన సాక్ష్యాన్ని నీవు సంపాదిస్తున్నావు అని ప్రభు యేసయ్య పేరిట నేను నిన్ను అడుగుతున్నాను. భ్రష్టుడు అయిపోతావా? శ్రేష్ఠుడుగా మిగిలిపోతావా? భ్రష్టుడు అవ్వాలి అనుకుంటే పాపంలోనే ఉండు. శ్రేష్ఠుడిగా కనపడాలంటే పాపాన్ని విడిచి బయటికి రా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము నుండి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. గత రాత్రి ప్రధాన దూతగా ఉండి ఆధిక్యత నొందిన అభిషేకము చేయబడిన కెరూబుగా ఉండి దేవుని అంత అభిప్రాయం కలిగి ఉండి
దేవుని చేత ప్రత్యేకమైన గాన పరిచర్య కొరకు నియమించబడి విశేషమైనటువంటి ఆధిక్యతలను కలిగి ప్రత్యేకమైన జ్ఞానాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉండవలసిన లూసిఫర్ దేవుని యొక్క సింహాసనానికి ఆశపడ్డాడు. కారణాలు మనం నిన్న చదువుతూ వచ్చాం. మరలా దాని కంటిన్యూయేషన్ 16వ వచనం 15 చదివి 16కు వస్తాను. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. ఆది యందు దేవుడున్నాడు, మరెవరూ లేరు. దేవుడు దేవదూతలను చేసినాడు. దేవదూతలను ఆత్మజీవులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. పాపము లేదు అప్పుడు. సాతానుడు అనగా అపవాది అనగా లూసిఫర్ ప్రధాన దూత దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు వారి హృదయములో కలిగినదే పాపము. రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ కంట్రోల్, దేవుని నియంత్రణను, దేవుని అధికారమును తిరస్కరించుట పాపము. తాను దేవుని వలె అవ్వాలి అనే అభిప్రాయానికి వచ్చుట పాపము. దురాశ గర్భము ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. మరణము అనగా అగ్నిగుండము. దురాశ, ఆశ, దురాశ. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఒక మహాచక్రవర్తి ఉన్నాడు, అతని ద్వారపాలకుడు ఉన్నాడు. రాజు ప్రతిదినము మహాఘనత నొందుతూ సంచరించుట, పనిచేయుట చూస్తున్న ద్వారపాలకుడు నేను కూడా అలా అయిపోవాలి అని కోరుకోవటం దురాశ. అర్థమవుతుందా? ద్వారపాలకుడు ఎక్కడ, రాజు ఎక్కడ? పౌరుషంలో, జ్ఞానంలో, తెలివితేటల్లో, సమర్పణలో, డెడికేషన్లో, కమిట్మెంట్లో అతనితో ఏం పోలిక? కానీ నేను రాజు అయిపోవాలి, నేను చక్రవర్తి అవ్వాలి. దురాశ. ఇది గర్భాన ధరిస్తే ద్వారపాలకుడు ఎంతకైనా దిగిస్తాడు, ఎంతకైనా దిగిస్తాడు. కనుక హృదయములో అనుకొనుట దురాశతో ప్రారంభమైతే తిరుగుబాటుతో అది బయటపడుతుంది. పాపము హృదయంలో జరుగుతుంది, గుర్తెరగండి. పాపము హృదయంలో జరుగుతుంది. హృదయంలో పాపం జరిగింది కాబట్టి బాహ్యమున దేవునిపై భౌతికంగా తిరుగుబాటు జరుగుతుంది. ఎప్పుడైనా అంతే. హృదయంలో మొట్టమొదట పాపం సంభవిస్తుంది, తదుపరి బయటకు అది తిరుగుబాటు రూపంలో వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది బయట వారికి. దేవునికి తలంపులో ఉన్నప్పుడే తెలిసిపోతుంది పాపం, ఎవరి పాపమైనా. కనుక మొట్టమొదట పాపము ఉత్పత్తి అయినది ఇన్ ద హార్ట్ ఆఫ్ ద లూసిఫర్. లూసిఫర్ హృదయములో ఉత్పన్నమైంది. ఆది నుండి పాపం లేదు. లూసిఫర్ పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వలేదు. జాగ్రత్తగా వినాలి. దేవదూతల పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వలేదు. శిక్ష ఖరారు చేశాడు, ఇంకా అమలుపరచవలెను, అమలుపరచాల్సి ఉన్నది. పేతురు పత్రికలో పేతురు గారు వ్రాశాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక తీర్పు దినము కొరకు కావలి చీకటి బిలమున కావలి ఉంచెను అని అన్నాడు. లూసిఫర్ ఎప్పుడైతే తన హృదయములోని మాట మిగతా దేవదూతలతో షేర్ చేసుకున్నాడో వాళ్ళకు కూడా దేవునిలాగా అయిపోవాలనేటువంటి
ఆ దురాశ వారిలో జనించింది, గర్భం ధరించింది. అది మనం అందరం కలిసి తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేయగలుగుతాడు అని అనుకున్నారు. దేవునికి సర్వజ్ఞానం ఉన్నది, దేవునికి తెలిసింది. సృష్టికర్త ఆయన, సృష్టి దేవదూతలు. సృష్టం ఏం చేయగలుగుతుంది దేవుణ్ణి, సృష్టికర్తని? దేవుడు వారిని పడద్రోశాడు. పడద్రోసినప్పుడు కొందరిని బంధించాడు, కొందరిని విడిచిపెట్టాడు స్పేస్లో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వాయుమండలంలో, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయని కొన్ని రకాల దురాత్మలను గురించి వివరించాడు. కొన్ని వాయుమండలంలో తిరుగుతున్నాయి, కొన్ని బంధించబడ్డాయి. లూసిఫర్ వాటికి అధిపతిగా ఉన్నాడు. వాడి విద్యుత్ ధర్మం ఏమిటంటే, వాడి యాటిట్యూడ్ ఏమిటంటే దేవుని పోలికలో చేయబడిన మనిషిని పడగొట్టడం. చూడండి, ఆదాము నిర్మించబడ్డాడు. చివరి మానవుని వరకు కూడాను మానవులందరి మీద సాతాను తన యొక్క యత్నాన్ని కొనసాగిస్తాడు. ఆదాము ఫెయిల్ అయ్యాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి పాపము వలన వచ్చేటువంటి జీతమైన మరణము నుండి మానవులందరినీ తప్పించి అగ్నిగుండంలో అపవాదిని అతని అనుచరులను వేసే వరకు కూడా మనుషులకు సువార్త ద్వారా రక్షించబట్టుకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది మనం అందరం తెలుసుకోవాలి. దేవదూతలు పడద్రోయబడినవి ఉన్నవి చూచారు, వాటి కొరకే అగ్నిగుండాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు తప్ప మానవుల కొరకు కాదు. మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుడికి ఇష్టం. కానీ అందరూ రక్షించబడరు, కొందరు అపవాదుని వెంబడించి వెళ్ళిపోతారు. దేవదూతలలో 2/3 వచ్చేశారు లూసిఫర్ పక్షంగా, దేవుని పక్షంగా 1/3 ఉన్నారు. ముగ్గురులో ఒకళ్ళు దేవుని వైపు, ఇద్దరు సాతాను వైపు వచ్చారు. ఇప్పుడు ప్రభువు యొద్ద ఉన్నది, సింహాసనం యొద్ద ఉన్నది పాపము చేయని దూతలు. పాపం చేసిన దూతలు తోసివేయబడ్డాయి. పరలోకములో ఉన్నటువంటి దేవదూతల సంఖ్యకు ఖచ్చితంగా రెట్టింపు వాయుమండలంలో, భూమండలంలో తిరుగుతున్నాయి. వాటికి అగ్నిగుండం తప్పదని వాటికి తెలుసు. కాబట్టి వాటితో పాటు మనుషులను కూడా అగ్నిగుండాన్ని తీసుకుపోవటానికి, అవిశ్వాసములోనికి మానవులను నడిపించటం వీటి యొక్క పని. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా ఆయన నిన్ను అపవిత్రపరిచి ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యన నీవిక సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. చూడండి, వచనములో అంటున్న మాట, ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య సంచరిస్తున్నటువంటి నీవిక సంచరింపకుండా చేస్తున్నాను, లోపల నీవు అన్యాయం పెంచుకున్నావు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడు మరులు కల్పబడిన వాడై ఏడవబడినటువంటి వాడై అతడు పాపం చేస్తాడు, శోధించబడుతున్నాడు. అంతే, ఒక్క క్షణంలో జరిగేటువంటిది కాదు పాపం అనేటువంటిది. మరులు కల్పబడి ఏడవబడిన స్థితిలో చేస్తున్నాడు మానవుడు పాపాన్ని. కనుక ఇతను కూడా లోపల అన్యాయం పెంచుకున్నాడు. దేవుడు అది చూస్తూనే ఉన్నాడు. అతడు ఆ పాపమును బయట పెట్టాడు, దేవదూతల ఎదుట దానిని బహిరంగపరిచాడు. నీ సౌందర్యాన్ని చూచుకుని గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు. పాపము చేసిన వాడు జ్ఞానహీనుడయ్యాడు. పాపము చేసినందున జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజును చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. తూరు రాజుతో ఒక ప్రక్కన పోలిక చేస్తూనే మరి ఒక ప్రక్కన అధిపతుల ఎదుట, దేవదూతల ఎదుట, కెరూబుల ఎదుట
పెద్దల ఎదుట, అందరి ఎదుట నిన్ను హేళన చేయిస్తున్నాను. దేవుడు లూసిఫర్ను త్రోసేస్తున్నాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, నేల మట్టుకు నీ వెట్లు నరకబడితివి అంటున్నాడు యెషయా ప్రవక్త. కనుక అపవాది పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఉపేక్షించలేదు, వారిని శిక్షించాడు, వారిని త్రోసివేసినాడు, వారిని తీర్పు కొరకు కావలి యందు బంధించి ఉంచాడు. దేవుడు పాపాన్ని స్పేర్ చేయడు. దేవుడు పాపాన్ని లక్ష్యం చేసేవాడు కాదు. పోనీలే దాందే ఉందిలే తర్వాత చూద్దామన్నట్టు వదిలేసేవాడు కాడు. దేవుడు ఖచ్చితంగా పాపానికి తీర్పు తీరుస్తాడు. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకున్న విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టిస్తాను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూస్తుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గురించి ఆశ్చర్యపడదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. భీతికి కారణముగా ఉందువు. 27వ అధ్యాయం 36వ వచనములో తూరునకు కలిగినటువంటి నష్టం భీతికి కారణమైనట్టుగా తూరు అధిపతికి కలిగినటువంటి నష్టం కూడా భీతికి కారణమవుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన. తూరును గుర్చి ముగించాక సీదోనును గుర్చి మాట్లాడుతున్నాడు. సీదోన్ అనే పట్టణమే ముందుగా నిర్మితమైనటువంటి పట్టణం. సీదోను యొక్క కుమార్తెగా తూరు పట్టణం అభివృద్ధి చెందినట్లుగా చరిత్ర సాక్ష్యమిస్తోంది. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణమునకు త్రిప్పుకొని దాని గురించి ఈ సమాచారం ప్రవచించు. ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమిటనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యన ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తములను దాని వీధులలోనికి పంపిస్తాను. నలువీధుల దాని మీదకు వచ్చు ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారు చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుర్తుంచుకున్నట్లు ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. సీదోను ప్రజలు యెరూషలేము వాసుల యొక్క దౌర్భాగ్యాన్ని చూచి ఒక ముళ్ళు మాదిరిగా తయారయ్యారు, కంప మాదిరిగా తయారయ్యారు. వారు వారి మాటల చేత గుచ్చువారిగా వారు తయారయ్యారు, హేళన చేస్తున్నారు. కనుక వారికి తీర్పు వస్తోందన్నాడు. సీదోను నాశనం అవుతోందన్నాడు. 25వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి, దేవునికి స్తోత్ర, ఇశ్రాయేలీయులను సమకూర్చి జనుల సమక్షమున నేను వారి మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దయచేసి అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మరలా తిరిగి అన్య జనాంగములన్నింటికీ తీర్పు తీర్చినటువంటి దేవుడు తన ప్రజలను ప్రక్షాళన చేసిన పిదప వారిని తిరిగి సమకూర్చి తన వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చుకున్నప్పుడు ఆయనే యెహోవా అని, లేఖనాలను పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు అని ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసిస్తారు. ఇది వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడలో భూమి మీద ఆయన యెరూషలేమును నివాసంగా చేసుకొని 1000 ఏండ్ల పరిపాలన సాగిస్తున్నప్పుడు విశ్వవ్యాప్తముగా చెదిరిపోయినటువంటి యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం మరలా తిరిగి ఆయన కృపచేత పేరు పెట్టబడి పిలువబడిన గొర్రెల మాదిరిగా సమకూర్చబడి వాగ్దానం చేయబడిన దేశమును ప్రభువు వారికి పంచగా వారు ఆ దేశమును స్వాస్థ్యంగా చేసుకొని కనాను భూభాగాన్ని వారు స్వాస్థ్యంగా చేసుకొని వారు ఆనందిస్తూ ఆ వాగ్దానాల ఫలితాన్ని అనుభవిస్తారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాగ్దానము యొక్క ఫలమును అనుభవించకపోయినప్పటికీ విశ్వాసమును బట్టి అబ్రహాము శ్రేష్టమైనటువంటి దేశం కొరకు ఎదురు చూచాడని అన్నాడు. 13వ వచనం చదువుతాను చూడండి.
వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునందిరి. ఇలాగూ చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుచూ ఉన్నామని విషదపరుచుచున్నారు కారా. ఇలాగూ చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుచూ ఉన్నామని వెల్లడిపరుచున్నారు కారా. చూడండి, వారు మరలా ఆ దేశములో వారు ఉంటారు. వారు అబ్రహాము కాలములో వాగ్దాన ఫలితం అనుభవించకపోయినా విశ్వాసంతో మరి శ్రేష్ఠ దేశం కొరకు ఎదురు చూచినా అదే భూభాగంలో మరలా అబ్రహాము ఉంటాడు. ఈ మాట ఆశ్చర్యంగా ఉందా? అవును. క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారిని ఆయన వెంట పెట్టుకుని వచ్చినప్పుడు ఆయన వారలు రాజ్యమేలుతూ విశ్వాన్ని పరిపాలిస్తారు. ఆ పరిపాలనలో భాగంగా విశ్వాసం ఉంచిన యూదులందరూ తిరిగి సమకూర్చబడి యెరూషలేము ప్రాంతానికి కనాను భూభాగానికి వస్తారు. వారందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకుని ద్రాక్ష తోటను నాటుకుంటారు. వారు చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుని. నేను అనే పదం దయచేసి రౌండప్ చేయండి మీ బైబిల్లో. సోదరుడా, సోదరి, నేను తమ దేవుడనైన యెహోవానని నిర్భయముగా నివసించు కాలమున నేను. ప్రజలు నిర్భయముగా నివసించు కాలములో నేను వారి మధ్య ఉండగా, వారు నాతో నివసిస్తుండగా, వారు నన్ను చూస్తూ ఉండగా నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువే మెస్సియాయే, మెస్సియాయే దేవుని యొక్క కుమారుడని యెహోవా అని చెప్పి వారు తెలుసుకుంటారు. ఎక్కడ? ప్రభు యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో. సోదరుడా, సోదరి, కనుక యూదులు వాళ్ళ తిరస్కరిస్తున్నా యేసుక్రీస్తు వారిని ఒక దినం రాబోతుంది. ఆ దినం విశ్వసించిన వారందరూ కూడా ఆయనే యెహోవా అని తెలుసుకుంటారు. ఈ మాట యూదులకు కోపం వస్తుంది. ఇతర అరబ్స్కు కానీ మహమ్మదీయులకు కానీ చాలా కోపం వచ్చే మాట. యేసే యెహోవా అంటే, యేసు అల్లా అంటే కోపం వచ్చే మాట. కానీ వాస్తవంగా బైబిల్లో ఇది వ్రాయబడింది. నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నారు. ఎక్కడ? నిర్భయంగా వారు ప్రవర్తించే కాలమున వారు ఎక్కడుంటారు? ఆయన పరిపాలనలో ఉంటారు.